ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీపై మీ సింహాసనాన్ని సీఎంగా రేఖా గుప్తా గారిని నియమించారు. అసలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారండి? ఆమె ఏబీవీపీ ఫుల్ టైం యాక్టివిస్ట్ అనా, లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలం ఆమెలో ఉందనా, లేకపోతే లేడీ అనా? అంటే అదొక్కటే మీరు పరిగణలోకి తీసుకున్నారా? ఆమె క్యాపబులా కాదా అన్నవి కూడా చూసారా? లేదు మేడం, నిజంగా ఈరోజు మేము గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే నినాదాలుగా తీసుకొని ఈరోజు సంక్షేమము, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నామో, ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటివి కేవలం ప్రజా సంక్షేమ సిద్ధాంతాలే కాదు, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ స్వామ్యంలో ప్రజల కోసం పనిచేసేటువంటి నీతి, నిజాయితీ, జవాబుదారితనంతో కూడినటువంటి యువ నాయకులు కావచ్చు, లేదంటే పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు కూడా ఇదే గౌరవం దక్కుతుంది. అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు అనేటి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మా నాయకులు నిరూపించారండి. ఈరోజు మేము మహిళల పక్షపాతిగా నిలబడ్డామని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం. మనం చూస్తే ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ 1952 నుంచి ఇప్పటి వరకు చూస్తే 9 మంది సీఎంలు ఇప్పటి వరకు ఢిల్లీకి ఎంపిక కాబట్టి, అందులో ఇప్పుడు ఢిల్లీ తరపున మహిళా సీఎం 4వ సీఎంగా ఈరోజు మా భారతీయ జనతా పార్టీ చరిష్మా కలిగినటువంటి రేఖా గుప్తా గారు నిజంగా నియామకం అవడం మేము భారతీయ జనతా పార్టీ తరపున, ముఖ్యంగా గతంలో ఆమె యువమోర్చా తరపున సెక్రటరీగా వర్క్ చేసినందుకు మేము అందరం గర్వపడుతున్నాం. మేము కూడా భారతీయ జనతా పార్టీ యూత్ టీంలో వర్క్ చేస్తూ మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మేము వర్క్ చేయడం జరిగింది. ఇంకా మీడియా ముఖంగా ఉప ముఖ్యమంత్రిగా ఎంపికైనటువంటి పర్వేజ్ సాహెబ్ వర్మ గారికి కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం. ఈరోజు మేమందరం గర్వపడుతున్నాం. భారతీయ జనతా పార్టీ తరపున ఒక కార్యకర్తగా కానీ, యువ నాయకులుగా కానీ, చదువుకున్నటువంటి పూర్వ ఢిల్లీ సివిల్స్ విద్యార్థి నాయకులుగా ఈరోజు మేము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ బీజేపీ యువ నాయకులతో కలిసి పనిచేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రతి హామీలను కూడా మేము అమలు చేస్తాం. వికసిత్ భారత్, వికసిత్ ఢిల్లీ కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు ప్రజలు మాకు పట్టం కట్టారని చెప్పేసి మేము ముక్త కంఠంతో పేర్కొంటున్నాం. మేడం, ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఉంది. ఈరోజు మనం రేఖా గుప్తా గారి జీవితాన్ని మనం పరిశీలిస్తే, గతంలో ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంకి సంబంధించి జాక్ లీడర్గా వర్క్ చేశారు. ఏబీవీపీ విద్యార్థి దశల నుంచి ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారంటే సామాన్య కార్యకర్తలు కూడా అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం, దేశంలో మోదీ గారిని కావచ్చు, లేదంటే భారతీయ జనతా పార్టీని కూడా అపహాస్యం చేసేలా విమర్శలు చేస్తూ, హిందువులని కావచ్చు, ప్రజాస్వామ్య విలువల్ని కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని చూస్తే మాకు నవ్వు వేస్తుంటుంది. ఈరోజు దేశం మొత్తం నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ సిద్ధాంతాలతో విశ్వగురు స్థానంలో 2047 విజన్ వైపు వెళ్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం 5G మీద ఆధారపడింది. దేశం మొత్తము 5G టెలికాం లో డెవలప్మెంట్ అవుతుంటే, కాంగ్రెస్లో మాత్రం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇలా 5Gతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. మేము అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం, మహిళలకు కూడా మేము గౌరవం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి పార్టీలో కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా అందలం ఎక్కించే అవకాశం ఒక భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. నిజంగా మేము భారతీయ జనతా పార్టీ తరపున, ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు లాంటి నేతృత్వంలో పనిచేయడము, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పురంధేశ్వరి గారి నాయకత్వంలో మేము పనిచేయడం నిజంగా గర్వపడుతున్నాం. మేడం, మరి అంత డెవలప్మెంట్ చేస్తే 27 ఏళ్ల తర్వాత ఎందుకండి ఢిల్లీ పీఠాన్ని మీరు అధిరోహించారు? అంటే నరేంద్ర మోడీ గారు 3వసారి పిఎం అవటం, మరి 2 దఫాలుగా ఎందుకు మరి ఢిల్లీ పీఠాన్ని మీరు కైవసం చేసుకోలేకపోయారు 20 ఏళ్ళుగా? మేడం, మీరు ఒక విషయం గమనించాలి. ఇదే అరవింద్ కేజ్రీవాల్ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండి నేను ప్రజల కోసము వచ్చాను, ప్రజల కోసం పార్టీ పెట్టానని చెప్పేసి అన్నా హజారే గారి ముసుగులో అతను పార్టీ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ అతన్ని కూడా నమ్మకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇచ్చారంటే, ఈరోజు గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఖచ్చితంగా ఢిల్లీ వికసిత భారత్ అనేది ఖచ్చితంగా ఈరోజు సాధ్యమవుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే భారతదేశం అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మనం చూస్తున్నాం, యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ నేతృత్వంలో కావచ్చు, మొన్న చూసినటువంటి మన మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, హర్యానా ఎన్నికలు కావచ్చు, ఎక్కడున్నా కూడా ఎన్నికలు
ఏదైనా వేదిక ఏదైనా భారతీయ జనతా పార్టీ గెలుపు మాత్రం సామాన్యమే అనేది ఈరోజు వినిపిస్తుంది. మీరు అన్నట్లు మేడం, ఈరోజు ఢిల్లీ సీఎంగా మహిళలకు అవకాశం కల్పించారు. గతంలో సుష్మా స్వరాజ్ గారు నేతృత్వంలో మా పార్టీ తర్వాత వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవినీతి ఆరోపణలు కావచ్చు, అసమర్థ ప్రభుత్వంతో మనం చూస్తున్నాం. కామన్వెల్త్ సంబంధించిన అనేక వేల కోట్ల కుంభకోణం కావచ్చు. అదేవిధంగా ఢిల్లీలో మనం చూస్తున్నాం. మేము గతంలో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఓల్డ్ రాజేందర్ నగర్లో కానీ కరోల్ బాగులో కానీ అక్కడ చూసాం ఎంత కాలుష్య రహిత ప్రాంతము ఏ విధంగా ఉందో. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. ఖచ్చితంగా మీరు ఈరోజు మీడియా వేదికగా ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. యమునా నది హారతి కార్యక్రమంతోనే మా కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు ఈరోజు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే యమునా హారతి కార్యక్రమంతోనే ఈరోజు శాఖల కేటాయింపు జరిగింది. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తాం. ఈరోజు ఢిల్లీని ఖచ్చితంగా మారుస్తామనే నమ్మకం మాకుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద అందరు విశ్వసిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో బీహార్ ఎన్నికల్లో కావచ్చు, యూపీ ఎన్నికల్లో కూడా మాదే ఖచ్చితంగా గెలుపు అనే విశ్వాసం మాకు ఉంది. ఈరోజు నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారిని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గద్దె దింపుతాం. రైట్.